కన్నోళ్లు ఎక్కడున్నారో తెలియదు, పెంచినోళ్లు ఎందుకు రావడం లేదో అర్థం కాని పరిస్థితి. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా చేసిన పాపానికి ఆ పసికందులు అనాథలుగా మారిపోయారు. మరి ఆ అమాయక పసికందుల పరిస్థితి ఏంటి? వారి గురించి చట్టాలేం చెప్తున్నాయి? ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అదో నరరూప రాక్షస ముఠా. మహాభారతంలో కృష్ణుడి తల్లి దేవకీకి జన్మించిన సంతానాన్ని సంహరించే కంసుడికి ఏమాత్రం తీసిపోరు. కాకపోతే అక్కడ కంసుడు పసికందులను హత్య చేస్తే 11 మంది సభ్యులు గల అభినవ రాక్షసుల ముఠా మాత్రం చిన్నారులను తల్లిదండ్రులకు దూరం చేసి మరొకరికి అమ్మేస్తున్నారు. పసికందులను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు ముఠా సభ్యులు. సూర్యాపేట జిల్లాలో కూడా పసికందులను తల్లిదండ్రులకు దూరం చేసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి అమ్ముతోన్న రాక్షస ముఠా ఒకటి చిక్కింది. ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మే 28న ఈ ముఠా పోలీసులకు చిక్కింది. నక్క యాదగిరి, ఉమారాణి, నాగేంద్ర కుమార్, రమాలక్ష్మి, పావని, విజయలక్ష్మితో పాటు సూర్యాపేట, హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారు అమ్మిన 11 మంది చిన్నారులను కూడా స్వాధీనం చేసుకుని నల్గొండలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే నెల రోజులుగా ఈ పిల్లలంతా బిక్కుబిక్కుమంటూ కేంద్రంలో కాలం వెళ్లదీస్తున్నారు. వీరి విషయంలో ఏం చేయబోతున్నారు అంటే చట్ట ప్రకారం నడుచుకుంటామని అధికారులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లాలో గత నెల 20న హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి పసిపిల్లల అమ్మకాలకు సంబంధించినటువంటి ఘటనలో సంచలనంగా మారినటువంటి ఆ ఘటనలో ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజులుగా వస్తున్నప్పుడు కూడా ఇంకా ఆ పిల్లలు ఎవరు, పిల్లల తల్లిదండ్రులు ఎవరు, అసలు న్యాయబద్ధంగానే వాళ్ళు దత్తత తీసుకున్నారా లేదా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నారని ఒక విమర్శ వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ఆ పిల్లలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళకి అంటే ఆ ప్రొసీజర్ ప్రకారం తర్వాత అసలు తల్లిదండ్రులు రాకపోతే తర్వాత ఏం చర్యలు చేపట్టబోతున్నారు అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు అధికారులు ఉన్నారు. 11 మళ్ళీ పిల్లల్ని ఇల్లీగల్ అడాప్షన్లో మనకి పోలీసులు రెస్క్యూ చేసి మనకు అప్పగించడం జరిగింది. దాన్ని ఐసిపిఎస్ వారు మనము సిడబ్ల్యూసి ఆర్డర్స్ ద్వారా వాళ్ళని రెస్క్యూ చేసి శిశుగృహాలు, నల్గొండ శిశుగృహాలు వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి మెడికల్ కేర్ కూడా ఉంది, వాళ్ళకి అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. మేము వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 60 days వరకు మనము ఈ పిల్లల్ని చూస్తామండి. ఈలోపు మనకి బయాలజికల్ పేరెంట్స్ లైక్ వాళ్ళ ఒరిజినల్ పేరెంట్స్ వాళ్ళు మనకి క్లెయిమ్ చేయకుంటే, పిల్లల్ని క్లెయిమ్ చేయకుంటే వాళ్ళని మనము కారా అనేది మనకి అడాప్షన్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా వాళ్ళని అడాప్షన్ ప్రాసెస్లో వాళ్ళని ఎన్రోల్ చేసి దాని తర్వాత పిల్లల్ని లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్గా డిక్లేర్ చేస్తాం. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో దొరికిన పిల్లల బయాలజికల్ పేరెంట్స్ ఎవరో 60 రోజుల్లోపు కనిపెట్టాల్సి ఉంది, లేదంటే అనాథలుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఆలోపే పెంచిన తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తే ఆ కేసు తేలే వరకు పిల్లలు కేంద్రానికే పరిమితమవుతారని నిబంధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ పిల్లల నిజమైన తల్లిదండ్రుల జాడ తెలుసుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాటల్లోనే విందాం. గత నెల 28న హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ఆ కేసు ఎంతవరకు వచ్చింది, విచారణ ఏ విధంగా సాగుతుందో మాట్లాడదాం. మనతో పాటు జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా సంచలనంగా సృష్టించింది శిశు విక్రయాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం పిల్లలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల డాటా ఏమన్నా మీకు లభించింది? ఇప్పుడు మనకు భారతీయ చట్టాల ప్రకారం, రాష్ట్ర చట్టాల ప్రకారం చూస్తే దత్తత అనేది లీగల్ వేలో జరగాలి. లీగల్ వేలో జరిగినప్పుడే మనకు దాని మీద ప్రాపర్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతుంది. దీనిలో మన సూర్యాపేట, నల్గొండ జిల్లాలో దాదాపు 11 మంది శిశువులను అమ్మినటువంటి ముఠా మీద నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా, కొంతమంది నాగర్ కర్నూలు జిల్లా వాసులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరినీ మనం అప్రహెండ్ చేసి శిశువులని మనం రెస్క్యూ చేసి శిశు సంక్షేమ శాఖకు అప్పచెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఇల్లీగల్ వేలో దత్తత ఇచ్చినారో వాళ్ళతో పాటుగా దానికి తోడ్పాటు చేసినటువంటి వాళ్ళను, ఈ పిల్లలని అక్రమ రవాణా చేసినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఈ పిల్లల్ని దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులను కూడా నేరస్తులుగా చేయడం జరిగింది. వీళ్ళు మనకు నేరస్తులు తీసుకొచ్చేటువంటి శిశువులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది వాళ్ళకు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ కస్టడీ మారుతూ మనకి ఇక్కడ దాకా రావడం జరిగింది. వాళ్ళకు కూడా మనం వన్ లేయర్ బై లేయర్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళడానికే మనకు ముందుకెళ్తుంది ఇన్వెస్టిగేషన్. తర్వాత తదుపరి క్రమంలో ఫ్యూచర్లో దీని మీద మనకు క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విషయంలో విచారణ జరుగుతుంది. ప్రత్యేక బృందాల ద్వారా ఈ బయాలజికల్ పేరెంట్స్ ఎవరు అనేది కనుగొనేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ నరసింహ అంటున్నారు. శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సూర్యాపేట.
మొత్తానికి 3 ఏళ్లు కూడా నిండని ఆ బిడ్డలకు కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియక ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు కానరాక నరక యాతన అనుభవిస్తున్నారు. మరి వాళ్లకు న్యాయం జరిగేనా, తల్లిదండ్రుల వద్దకు చేరేనా అన్న ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.